The Wise Judgment, Class 5, Unit 6, Part 1. The Wise Judgment. A poor traveler was walking through the streets of a town. He had little to eat for 2 days. He had spent his last penny, and all that remained in his pockets was a piece of dry bread. As he passed by an eating house, he saw several people sitting around the fire, eating and drinking. On the fire, there was a large cooking pot full of meatballs, giving out a delicious smell that would make a hungry man's mouth water. A poor traveler was walking through the streets of a town. ట్రావెలర్ అంటే ప్రయాణికుడు అనమాట. ప్రయాణం చేస్తున్న అతను ఒక ప్రయాణికుడు. వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఎ టౌన్, ఒక టౌన్లో వీధి వెంబడి, అక్కడ ఉన్నటువంటి వీధుల వెంబడి నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. హీఈస్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఎ టౌన్, ఆ టౌన్లో నడుస్తూ వెళ్తున్నాడు. హీ హ్యాడ్ లిటిల్ టు ఈట్ ఫర్ 2 days. పాపం అతని దగ్గర ఏదో కొంచెం ఉంటే 2 రోజుల్లో కొంచెం తినేశాడనమాట. He had spent his last penny, and all that remained in his pockets was a piece of dry bread. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు, పెన్నీ అంటే మనం రూపాయలు అంటాం కదా, అవి కూడా వాళ్ళ మనీ అలాగే పిలుస్తారనమాట. నాణ్యాన్ని, వాళ్ళకు ఉండేటువంటి నాణ్యాలని పెన్నీ అంటారనమాట. అతని దగ్గర పాపం ఉన్నటువంటి లాస్ట్ పెన్నీ, చివరి కాయిన్ కూడా అయిపోయిందనమాట. అండ్ ఆల్ దట్ రిమైన్డ్ ఇన్ హిస్ పాకెట్స్ వాజ్ అ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. ఎండిపోయినటువంటి, డ్రై అంటే ఎండిన, బ్రెడ్ రొట్టె, ఎండిపోయినటువంటి రొట్టె ముక్క మాత్రమే ఉందంట అతని పాకెట్లో, జోబులో చూసుకుంటే. హీ హ్యాడ్ స్పెంట్ హిస్ లాస్ట్ పెన్నీ, అండ్ ఆల్ దట్ రిమైన్డ్ ఇన్ హిస్ పాకెట్స్ వాజ్ అ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్, అతను వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి, ఏం దాటుకుంటూ, దేని పక్క నుంచి వెళ్ళాడు? అన్ ఈటింగ్ హౌస్ అంటే చిన్న హోటల్ లాంటిది అనమాట. మనం హోటల్లో రకరకాల వంటకాలు అవి చేసి మనకి అమ్ముతుంటారు కదా, మనం అక్కడికి వెళ్ళి ఎప్పుడన్నా కావాలంటే తింటుంటాం కదా, అటువంటి ఈటింగ్ హౌస్ పక్క నుండి అతను వెళ్తున్నాడు అనమాట. హీ సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్. చాలామంది పీపుల్, అక్కడ ప్రజలు, జనం కూర్చొని ఉన్నారంట. సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్, ఎక్కడ కూర్చొని ఉన్నారు? అక్కడ ఒక మంట కనపడుతుంది అనమాట, దాని చుట్టూ కూడా కూర్చొని ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఈటింగ్ అండ్ డ్రింకింగ్, తింటున్నారు, తాగుతున్నారు. ఆన్ ద ఫైర్ దెర్ వాజ్ అ లార్జ్ కుకింగ్ పాట్. అక్కడ ఉన్నటువంటి మంట మీద ఏముందంట? అ లార్జ్ కుకింగ్ పాట్, పెద్ద కుండ లాంటిది. అంటే అక్కడ ఉన్నటువంటి వండుతున్నారనమాట, అందులో ఆ మంట మీద పెట్టి. ఫుల్ ఆఫ్ మీట్ బాల్స్ గివింగ్ అవుట్ అ డెలిషియస్ స్మెల్. ఫుల్ ఆఫ్ మీట్ బాల్స్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇవి మీట్ బాల్స్ అంటే మాంసంతో తయారు చేసేవన్నమాట. ఈ విధంగా తయారు చేసి అక్కడ అమ్ముతున్నారనమాట. ఇలాంటి మీట్ బాల్స్ అక్కడ ఈ పాట్ నిండా ఉన్నాయి అన్నమాట. డెలిషియస్ స్మెల్, మంచి సువాసన వస్తుందన్నమాట. అక్కడ అవి ఉడుకుతుండేసరికి ఆ పాట్లో మంట మీద ఉన్నాయి కదా. దట్ వుడ్ మేక్ అ హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్. హంగ్రీ అంటే ఆకలి, ఆకలి వేస్తున్నటువంటి మనిషి కనుక ఆ వాసన చూస్తే నోట్లో నుంచి నీళ్లు ఊరుతాయి అన్నమాట. మనకేదన్నా మంచి వాసన వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది కదా, అబ్బా నేను చెప్పి మనం కూడా తినాలి అని అనుకుంటాం కదా, నోట్లో నీళ్లు ఊరుతాయి కదా, అలా ఉందన్నమాట అక్కడ ఉండేటువంటి ఆ వంటకం, మీట్ బాల్స్. A poor traveler was walking through the streets of a town. He had little to eat for 2 days. He had spent his last penny, and all that remained in his pockets was a piece of dry bread. As he passed by an eating house, he saw several people sitting around the fire, eating and drinking. On the fire, there was a large cooking pot full of meatballs, giving out a delicious smell that would make a hungry man's mouth water. ఇప్పుడు మనం చదివినటువంటి లెసన్కు సంబంధించి కొన్ని మీనింగ్స్ చూద్దాం. ట్రావెలర్, ప్రయాణించేవాడు, ప్రయాణికుడు. త్రూ, గుండా. స్ట్రీట్స్,
వీధులు. లిటిల్ చిన్న. స్పెంట్ గడిపెను. పెనీ కాయిన్ అంటే నాణెం. ఇంతకుముందు ఉన్నటువంటి అవే అన్నమాట నాణ్యాలు. ఇప్పుడు రూపాయలు మనం ఎలా చెప్తున్నామో వాళ్ళు ఉండే ప్లేస్లో అక్కడ పెన్నీ అంటారనమాట. రిమైండ్ మిగిలి ఉన్నది. పీస్ ముక్క. డ్రై ఎండిన. బ్రెడ్ రొట్టె అంటే అతని జోబులో ఇంకా ఎండిపోయినటువంటి ఒక చిన్న రొట్టె ముక్క మాత్రమే ఉంది అని చెప్పి చెప్పారు కదా. ఫైర్ మంట నిప్పు. సెవరల్ చాలా. పీపుల్ ప్రజలు. డ్రింక్ తాగుట. మీట్ మాంసము. డెలిషియస్ రుచికరమైన. స్మెల్ వాసన. హంగ్రీ ఆకలి. మౌత్ నోరు. వాటర్ నీరు. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్. టౌన్ టౌన్స్. డే డేస్. పాకెట్ పాకెట్స్. బ్రెడ్ హౌస్ హౌసెస్. మ్యాన్ మెన్. పాట్స్. బాల్ balls. water. streets. Opposite words. Poor rich. Little big. He she. Several few. Large short. Full empty. There here. Where was the traveler walking? ఆ ట్రావెలర్ ఎక్కడ నడుస్తున్నాడు? ద ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ అ టౌన్. అతను ఆ పట్టణంలో వీధుల వెంట నడుస్తూ ఉన్నాడు. డిడ్ ద ట్రావెలర్ అ రిచ్ పర్సన్? ట్రావెలర్ ధనికుడా? నో, హీ వాజ్ పూర్. అతను చాలా పేదవాడు. డిడ్ హీ ఈట్ ఎనీథింగ్ ఫర్ 2 days? 2 రోజుల నుంచి పాపం ఏమైనా తిన్నాడా? హీ హ్యాడ్ లిటిల్ టు ఈట్ ఫర్ 2 days. అతని దగ్గర ఏదో కొంచెమే ఉంది, ఆ ఉన్న కొంచెాన్ని తిన్నాడనమాట. వాట్ డిడ్ హీ రిమైన్ ఇన్ హిస్ పాకెట్? అతని పాకెట్లో ఏముంది? హీ రిమైన్డ్ ఇన్ హిస్ పాకెట్ అ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. ఎండిపోయినటువంటి రొట్టె ముక్క అతని జోబులో ఉందన్నమాట. వాట్ డిడ్ హీ సీ? ఏం చూశాడు అతను? హీ సా సెవరల్ పీపుల్ అరౌండ్ ద ఫైర్. అక్కడ ఒక మంట కనపడుతుంది, ఆ మంట చుట్టూ కూడా చాలామంది జనం కూర్చొని ఉండటం చూశాడు. వాట్ వర్ ద పీపుల్ డూయింగ్ సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్? ఆ మంట చుట్టూ కూర్చొని అక్కడ ఉన్నటువంటి జనం ఏం చేస్తున్నారు? దే వర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అక్కడ కూర్చున్న వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు. వాట్ వాజ్ దేర్ ఆన్ ద ఫైర్? ఏముంది అక్కడ మంట మీద? ఏం చూశాడు అతను అక్కడ? దెర్ వాజ్ ఎ లార్జ్ కుకింగ్ పాట్ ఆన్ ద ఫైర్. అక్కడ ఒక పెద్ద కుండ, ఆ కుండలో ఏదో ఉడుకుతుందన్నమాట, అక్కడ వండుతున్నారు ఏదో. వాట్ వాజ్ దేర్ ఇన్ ద పాట్? ఏముంది ఆ పాట్లో, ఆ కుండలో? మీట్ బాల్స్ వర్ దేర్ ఇన్ ద పాట్. అక్కడ ఉన్నటువంటి పాట్లో, కుండలో మీట్ బాల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. మీట్ బాల్స్ వర్ దేర్ ఇన్ ద పాట్. హౌ వాజ్ ద స్మెల్? స్మెల్ అంటే వాసన ఎలా వస్తుంది? ద స్మెల్ వాజ్ డెలిషియస్ అంటే చాలా రుచికరమైనటువంటి వాసన వస్తుందన్నమాట. వాట్ మేక్స్ ద హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్? ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి నోట్లో నీళ్లు ఊరేలాగా ఏం చేస్తుంది? ద డెలిషియస్ స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్ కుకింగ్ ఇన్ ద పాట్. అక్కడ ఉన్నటువంటి పాట్లో ఉడుకుతున్నటువంటి మీట్ బాల్స్ నుంచి వచ్చేటువంటి డెలిషియస్ స్మెల్, రుచికరమైనటువంటి స్మెల్ ఆకలి వేస్తున్నటువంటి మనిషికి నోట్లో నుంచి నీళ్లు ఊరేలాగా చేస్తుందన్నమాట. వాట్ మేక్స్ ద హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్?
The delicious smell of meatballs cooking in the pot.